హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు విడుదలపై కీలక నిర్ణయము. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ డీఏ సాధనకు టీజేఏసీ సిద్ధం. వచ్చే నెల 4న కీలక సమావేశం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల తక్షణ పరిష్కారం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల ఉమ్మడి కార్యాచరణ కమిటీ టీజేఏసీ కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం వచ్చే నెల 4వ తేదీన జరగనుందని, ఇందులో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ వివరాలు. సో, ఈ యొక్క వివరాలైతే ఈడ చూడొచ్చు. వేదిక సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాదు. మధ్యాహ్నం 2 గంటలకు 4వ తేదీన. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు చర్చనీయాంశాలు. మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారంగా ఈ సమావేశంలో ప్రధానంగా క్రింది అంశాలు చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లున్నారు. ఒకటోది, ప్రభుత్వం దృష్టికి పెండింగ్ డిమాండ్లు. ఉద్యోగులకు సంబంధించి ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న అత్యంత కీలకమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి మరోసారి బలంగా తీసుకెళ్లడం. రెండోది, ప్రధాన డిమాండ్లపై చర్చ. పెండింగ్ కరువు భత్యాలు, డీఏలు, ఉద్యోగులకు సకాలంలో విడుదల చేయాల్సిన కరువు భత్యం బకాయిలు మరియు తాజా డీఏల మంజూరుపై స్పష్టత కోరడం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలు అందకపోవడం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావించడము. నూతన పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు. గడువు ముగిసిన పీఆర్సీ స్థానంలో వెంటనే నూతన వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వేతనాలను సవరించాలని డిమాండ్ చేయటం. ఉద్యోగి ఆరోగ్య పథకం అయినటువంటి ఈహెచ్ఎస్ సమస్యలు. ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించి ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరటము. అంటే క్యాష్‌లెస్ వైద్యం అందేలా చూడటము, ఆసుపత్రుల నిరాకరణ లేకుండా, అలాగే రీయింబర్స్‌మెంట్‌లలో జాప్యం లేకుండా మొదలైనవి. ఈ పథకంలో వీటన్నిటిని కూడా పరిశీలించి పటిష్టంగా వీటిని అమలు చేయాలని కోరటము. ఇతర ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపైన కూడా ఆహ్, ఈ యొక్క పైన పేర్కొన్న వాటితో పాటుగా పదోన్నతులలో జాప్యము, బదిలీల సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్ మరియు ఇతర సర్వీస్ సంబంధిత ఆర్థికపరమైన అంశాలపై కూడా చర్చించే అవకాశమే ఉంది. ఇటీవల పరిణామాలపై సమీక్ష. ప్రభుత్వం నుంచి డిమాండ్ల పరిష్కారంపై అందిన హామీలు, వాటి అమలు తీరు లేదా ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి ఇటీవల పరిణామాలను సమీక్షించడము. భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన. చర్చల అనంతరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై సమావేశంలో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవడము. పెండింగ్ డిమాండ్లు పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలు మరోసారి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయని ఈ సమావేశ ప్రకటన స్పష్టం చేస్తోంది. వచ్చే నెల 4న జరిగే ఈ టీజేఏసీ సమావేశం ఉద్యోగుల భవిష్యత్ పోరాట దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించి సకాలంలో పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి.